బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు భూపాలపల్లి మున్సిపల్ ఎలక్షన్‌లో మాట్లాడుతూ, నిన్న నాంపల్లిలో ఫోరెనిక్స్ డిపార్ట్మెంట్‌లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అది కావాలని నోటుకు సంబంధించిన సాక్ష్యాలను కాల్చేశారని చెప్పేసి కేటీఆర్ గారు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అనుకోకుండా సంఘటన జరిగిందని చెప్పేసి శిఖా గోయల్ గారు, ఐఏఎస్ గారు చాలా స్పష్టంగా వివరించారు. ఆ ఫోరెనిక్స్ డిపార్ట్మెంట్‌కు వారే హెడ్‌గా ఉన్నారు. అదే కాకుండా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి నోటు సంబంధించి ఆల్రెడీ కోర్టులకు సమర్పించినాం. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు చాలా సందర్భాలు ఇచ్చినాం. అదే కాకుండా దీనికి సంబంధించి ఎక్కడ కూడా డిస్ట్రాయ్ కాలేదు. అదే కాకుండా అట్లాంటిది ఏం జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వ అధికారి ఐఏఎస్ గారు మాట్లాడినా కూడా కేటీఆర్ గారు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం. అసలు మున్సిపల్ ఎలక్షన్‌లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, తను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపాలిటీని ఏ మొరగొట్టిండో అది చెప్పమంటే ఏకంగా ప్రతిసారి నోటు అంశం, ప్రతిసారి అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం, ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. మేమేం చేసినామో చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దామంటే ధైర్యం లేదు, మీకు వస్తానికి ధైర్యం లేదు. అదేగాక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తుందని చెప్పేసి భయపడుతుంది మీరు. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు అవకాశం ఇచ్చారు 9 సంవత్సరాల కాలం పాటు. అవకాశం ఇస్తే మున్సిపాలిటీ మీరు ఉద్ధరించేది ఏమీ లేదు. ఓన్లీ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, చెట్లు నాటి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలో మీరు పబ్బం గడుపుతుంది తప్ప, మీరు మున్సిపాలిటీకి ఏం చేసింది లేదు, గ్రామ పంచాయతీ కూడా చేసింది ఏమీ లేదు. మీకు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మినిస్టర్ వరకు బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు అవకాశం ఇచ్చారు. అదే కాకుండా కౌన్సిలర్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు కూడా అవకాశం ఇచ్చారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒరగబెట్టింది ఏం లేదు. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు కావచ్చు, గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, కార్పొరేషన్‌కు మీ ద్వారా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ సంపదను దోసుకుంది తప్ప, మీ కుటుంబం, మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు లాభం జరిగింది తప్ప, తెలంగాణ సమాజానికి ఎలాంటి లాభం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీల డెవలప్‌మెంట్ కోసం ఖర్చు పెట్టినాం. హైదరాబాద్‌లో అయితే 20,000 కోట్ల రూపాయలు. అంటే కార్పొరేషన్‌లో, మున్సిపాలిటీలో మొత్తం కలిసి 37,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజామాబాద్ లాంటి కార్పొరేషన్‌లో అయితే 60 కోట్ల రూపాయలతో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏకంగా 221 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం 24 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం.